కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు తాను చేసే క్రియలన్నిటిలో కృపగలవాడు అనే మాట వాడాడు. దేవుడు చేసే ప్రతి పని వెనకాల కృప దాగి ఉంది. అవును, ఈరోజు మనందరూ కూడా కృపాయుగంలో నివసిస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప అనే యుగంలో మనందరం జీవిస్తున్నాం. ఆయన కృప మనల్ని ఆవరించి ఉన్నది. ఆయన కృప మనకు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశాన్ని ఉచితంగా అనుగ్రహించింది. దేవుడు కృప గలవాడు. కృప అంటే అర్థం ఏంటి? చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు, కృప అనే మాట ఎక్కువగా క్రైస్తవ్యంలో వినియోగించబడుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? కృప అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, జాగ్రత్త వినండి. పొందకూడని వారికి, అంటే పొందదగని వారికి ఇచ్చే గొప్ప బహుమానమే కృప. ఏ విధమైన అర్హత లేని ఒక వ్యక్తికి, ఏ యోగ్యత లేని వ్యక్తికి ఊహకు మించిన బహుమానం ఏదైనా మనం ఇస్తే దాన్నే కృప అన్నారు. యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం అదే కదా. ఆయన ఎవరైనా మంచి వాళ్ళ కోసం చనిపోయాడా? నీతిమంతుల కోసం యేసు ప్రభు చనిపోయాడా? నో. మనందరం దుర్నీతితో నింపబడి ఉన్నప్పుడే, మనందరం పాపులమై ఉండగానే, మనందరం శత్రువులమై ఉండగానే, మనందరం బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున సరైన సమయంలో మన కోసం సిలువలో మరణించారు. ఇందులో ఆయన ప్రేమ దాగి ఉంది. ఆ ప్రేమను మన పట్ల ఆయన వెల్లడి చేశారు. నిజమే, దేవుడు చేసే ప్రతి క్రియ వెనకాల కృప దాగి ఉంది. ఈరోజు నీవు నేను ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామంటే, ఎటువంటి దేవుణ్ణి గణపరుస్తున్నామంటే కృపగల దేవుణ్ణి గణపరుస్తున్నాం. నా మటుకు నేను విశ్వసించగలను, దేవుని కృప నాకు తోడుగా ఉండకపోతే నేను ఏనాడో నశించిపోవలసిన వాడిని. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు, దేవుని కృప ఇంతవరకు మనల్ని నడిపించింది, ఆయన కృపే ఇంతవరకు మనల్ని తీసుకుని వచ్చింది. ఇక ముందు కూడా ఆయన కృప ద్వారా మనం నడిపించబడగలిగితే, ఆయన కృప ద్వారా మనం ఆవరించబడగలిగితే ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం చేరుకోగలం. నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు యొక్క కృప తప్ప మరొకటి లేదు. ఈ కృప మీద మనం ఆధారపడదాం. ఈరోజు దేవుడు నీ పట్ల కృపగలిగిన వాడని విశ్వసించండి. ఆయన కృప నీ మీద సమృద్ధిగా కృమరించే దేవుడు ఆయన. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలనుకుంటే సమృద్ధిగానే ఇస్తాడు. ఆయన అరకొరగా దేవుడు ఎప్పుడు ఇవ్వాల, లేకపోతే మనకి ఇంకా ఏదో వెలితి ఉన్నట్టుగా దేవుడు మనల్ని దీవించేవాడు కాదు. గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ లావిష్లీ. ఆయన కృప కూడా అదే విధానంలో మన మీద కృమరించాడు. అందును బట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని, ప్రభువా నీవు చేసే ప్రతి క్రియలో కృప దాగి ఉంది కనుక ఆ కృపలో నన్ను నింపండి, ఆ కృపలో నన్ను భద్రపరచండి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆ సాధారణ అద్భుతాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాలని ఆయన ఆశిస్తున్నారు.